నమస్తే, నా పేరు పద్మా జీవిఎల్, ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు టాపిక్ అంటే యూట్యూబ్ చూబర్స్ కోసం. వాళ్ళు అంటే రకరకాలుగా చాలామంది యూట్యూబ్లో మెసేజ్లు పెడతారు, కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, దాని మీద ఫోకస్ చేస్తారు. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి ప్రజా సమస్య తెలియాలంటే ఈ చూబర్ల వల్లే కొంత పైకి వెళ్తుంది, తెలుస్తుంది. ఉదాహరణకి ఎవరెవరికి అన్యాయం చెందో మేము కూడా ట్రేస్ అవుట్ చేసి కేస్ స్టడీ చేసి మల్లిబాబు లాంటి వాళ్ళు, మల్లిబాబు లాంటి వాళ్ళు, జగదీష్ లాంటి వాళ్ళు, తర్వాత రాజేష్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కేస్ స్టడీ చేసే మాట్లాడతాం. మేము యూట్యూబ్లకి ఇవ్వట్లేదు, కానీ ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే ప్రజలకి ఏమైనా హాని చేసి, ప్రజలు మిస్యూజ్ చేసి, మహిళలను అభ్యసరంగా ఏమైనా చేసి ఉన్న వాళ్ళకి తప్పకుండా మీరు యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయొచ్చు. కానీ న్యాయం పోరాటం, న్యాయం కోసం, ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని మీరు అన్యాయంగా అరెస్ట్ చేయకూడదు. దయించి రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్ద పెద్ద ఛానల్లో వాళ్ళు బాధ చెప్పుకోవడానికి ప్రజలు వచ్చినా ఎవరు చెప్తారు? ఏదో పెద్ద విషయం అవ్వాలి మేడం, పెద్దదే జరగాలి, అప్పుడైతేనే పెద్ద పెద్ద టీవీలకు వస్తారు. పెద్ద పెద్ద టీవీలు అందరూ కొనేసుకున్నట్టే కదా. పెద్ద పెద్ద వాళ్ళకి, సామాన్య ప్రజలకి డిబేట్లు ఎక్కడ ఇస్తున్నారు? పెద్ద పెద్ద సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద పెద్దగా రాజకీయాలకే అవకాశాలు ఇస్తున్నారు, కానీ సామాన్య ప్రజలకి న్యాయం జరగాలంటే వాళ్ళు రోడ్డు మీద అడుక్కోవడం తప్ప ఇంకోటి లేదు. ఆ న్యాయాన్ని ఎలా అడుక్కోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? అందుకనే ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ తరఫున నిజంగా కేస్ స్టడీ చేసి సిపి గారు మహిళల కుటుంబ వ్యవస్థలో ఎన్నో ఘోరాలు, నేరాలు ఆపగలిగి ప్రజలకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఆయనకే విన్నవించుకుంటున్నాం. అలాగే ప్రజలందరూ కూడా మంచిగా ఉండి మంచి క్రైమ్ రేట్ తగ్గాలని, మంచిగా బ్రతకాలని మేము చాలా ప్రాజెక్టులు పెట్టాం. మావి ఎవరు చూడరు, మాకు సమాధానాలు ఎవరు. కానీ యూట్యూబర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి మంచి పనులకి ప్రజల సమస్యలు మీరు చూడండి, ప్రజల సమస్యలు మీరు తీసుకోండి. అవసరమైతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అందరం కలిసికట్టుగా వెళ్దాం. అంతేగాని న్యాయాన్ని ఎలా నిరూపించాలి, అన్యాయాన్ని ఎలా అరికట్టాలన్నదే మా సమస్య. దాని మీద సమస్య పరిష్కరించాలని వీళ్ళతో అందరం కలిసి మాట్లాడుతున్నాం. దయించి న్యాయంగా పోరాడండి, న్యాయం కోసమే పోరాడండి. కుటుంబ వ్యవస్థ కోసం మా పోరాటం. అందుకని మేము కూడా యూట్యూబర్స్తో కలిసి పనిచేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.